ఇండియన్ తెలుగు ఛానల్ కి స్వాగతం। మన భారతదేశంలోని ఎన్నో దేవాలయాలు ఉన్నాయి। వాటిని దేవతలో, ఋషులో, మునులో లేదా ఆ తర్వాత రాజ్యాధికారంలోకి వచ్చిన మహారాజులో నిర్మించి పోషించేవారు। కానీ దేవతల చేత కాకుండా, మునుల చేత కాకుండా నిర్మితమైన దేవాలయం గురించి మీకు తెలుసా? అయితే ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన దేవాలయం గురించి వింత విశేషాలు వినబడుతున్నాయి। ఈ వింత విషయాలు ఎంతవరకు నిజమో తెలియాలంటే కర్ణాటకలోని బొమ్మవర వెళ్లాల్సిందే। దొడ్డబలాపురం దేవనహెల్లి మార్గమధ్యంలో ఉన్న బొమ్మవర సుందరేశ్వరి ఆలయాన్ని దయ్యాలు నిర్మించాయట। 600 సంవత్సరాల కిందట దయ్యాల బుచ్చయ్య అనే దయ్యాల మాంత్రికుడు ఉండేవాడట। ఆ రోజుల్లో ఊరు నిండా దయ్యాలే ఉండేవట। అయితే ఓ ఆలయం నిర్మిద్దామని ఆలోచనలో ఆ మాంత్రికుడు దేవాలయాన్ని నిర్మిస్తే రాత్రికి రాత్రే ఆ దేవాలయాన్ని పడగొట్టేశాయట ఆ దయ్యాలు। కోపంతో రగిలిన మాంత్రికుడు తన శక్తులతో దయ్యాలను వశపరుచుకొని వాటి జుట్టును కత్తిరించి తన దగ్గర ఉన్న రోకలికి కట్టిపాడేశాడట। తమ జుట్టు తాముకు ఇవ్వమని ఆ దయ్యాలు మొరబెట్టుకోగా ఆ దేవాలయాన్ని యథావిధిగా నిర్మించమని ఆదేశించాడట। మరి మాంత్రికుడు ఆజ్ఞ మేరకు ఆ దయ్యాలు ఆలయాన్ని తిరిగి నిర్మించాయట। ప్రస్తుతం బొమ్మవర వాసులు చెప్పే కథ ఇది। అయితే మనము ఇప్పటివరకు చూసిన ఆలయంలపై దేవతల బొమ్మలు, కామసూత్ర భంగిమలు చూశాం, కానీ ఈ గుడిపై దయ్యాల బొమ్మలు కనిపిస్తాయి। దయ్యాలు కట్టిన గుడి కనుక ఈ ఆలయంపై వాటి బొమ్మలు నిర్మించబడ్డాయి అంటుంటారు। ఇక ఇది ఇలా ఉంటే అందులో ఎటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదట। గత 50 సంవత్సరాల క్రితం గర్భగుడి ఖాళీగానే ఉండేదట। అయితే 50 సంవత్సరాల క్రితం గ్రామ శివారులో ఉన్న త్రాగునీటి చెరువును తవ్వుతూ ఉండగా 8 అడుగుల శివలింగం లభించిందట। ఈ లింగాన్ని తీసుకొచ్చి ఖాళీగా ఉన్న దేవాలయంలో ప్రతిష్ఠించి సుందరేశ్వర దేవాలయంగా నామకరణం చేశారు। ఆ దేవాలయానికి ఇంత ఎత్తైన శివలింగం ఎక్కడా లేదని, దేశంలో 5 చోట్ల మాత్రమే ఇంత ఎత్తైన లింగాలు ఉన్నాయని గ్రామస్తులు చెప్తుంటారు। మరి నిజంగానే ఈ దేవాలయాన్ని దయ్యాలు నిర్మించాయని గ్రామస్తులు ఇప్పటికీ నమ్ముతారు। ఇది సంగతి। మరిన్ని ఆసక్తికరమైన విషయాల కొరకు ఇండియన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।